మందాని విజయం. దీంతో అమెరికా అంత నాశనం అయిపోతుంది? నో. ఏదేనికైనా సరే ప్రారంభం ఉంటుంది. ఇప్పటిదాకా భారతదేశం లాంటి చోట్ల సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు బియ్యం కూడా ఫ్రీ. ఇదివరకు ₹2 కిలో బియ్యం 3.5 ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత దాన్ని రేటు పెరిగాక ₹15 అయిన టైంలో 7.5, 5.5 చేశారు అప్పట్లో చంద్రబాబు గారు. ఆ తర్వాత మళ్ళీ ₹40, ₹50 ఉన్న రోజుల్లో ₹2 కిలో బియ్యం తెచ్చాడు రాజశేఖర రెడ్డి. సీన్ కట్ చేస్తే దేశం అంతా బియ్యానికి సంబంధించి ₹40 కేజీకి ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశం అంతా ఇస్తోంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఉచిత బియ్యం అందుబాటులోకి తెచ్చింది దేశం అంతా. తద్వారా తిండికి గతి లేని బ్రతుకుల నుంచి బయటికి తీసుకొచ్చింది. అయితే దానికి తోడు ఇప్పుడు అనేక రకాల సంక్షేమ పథకాలు మన దేశంలో కనబడుతున్నాయి. ఎందుకంటే ధనికులు ధనికులుగానే ఉంటున్నారు, పేదలు పేదలుగానే ఉంటున్నారు అన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నది. ఇప్పుడు అమెరికాలో సేమ్ పరిస్థితి. అయితే మనం ఎప్పుడో మారాం. వాళ్ళు ఇప్పటికీ అట్లాగే ఉన్నారు, పేదలు పేదలుగా, ధనికులు ధనికులుగా. ఇప్పుడు ఆ పేదలకి సంక్షేమాన్ని మందాని ప్రకటించాడు. బస్సు ఫ్రీనా, అట్లాగే ధనికుల మీద భారీ పన్నులేసి పేదలకు పంచుతానని, అట్లాగే మతపరమైనటువంటి కోణంలో నుంచి మత ముద్రను వేసుకున్నాడు నెత్తిన. తను ముస్లిం సామాజిక వర్గం నుంచి ప్రతినిధిగా చెప్పుకొచ్చాడు. తద్వారా అమెరికాలో ఇతర దేశాల నుండి వలస వచ్చిన ముస్లింలకి నాయకుడిగా మిగులుతున్నాడు ఇప్పుడు అతను. తద్వారా ఓవరాల్గా ఒక రాడికల్ చేంజ్, ఇస్లామిక్ లీడర్ ఒక తను తయారయ్యాడు. అట్లాగే కమ్యూనిస్ట్ లీడర్గా కూడా అతనే ఎమర్జ్ అయ్యి ఉన్నాడు. ఈ రెండు ఒకదానికొకటి పొసగదు, కానీ ఇక్కడ పొసుగుతోంది. అదే విచిత్రం. ముస్లిం దేశాలు ఎక్కడ కమ్యూనిస్టులు ఉండరు. కమ్యూనిస్టులు ఉన్న చోట్ల ముస్లిం సామాజిక వర్గానికి ఏమి ప్రత్యేక బూస్ట్ ఎవరు? రష్యా, చైనా, కొరియానే సాక్ష్యం. కానీ ఈ రెండు కలిపి అమెరికాలో మాత్రం కలిసి ప్రయాణం చేస్తుంది. అది ప్రత్యేకం. మరి ఎలా ముందుకెళ్తారో చూడాలి.